దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం కూడి ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. నమ్మనని వారితో చెప్పెను. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ ఉదయాన్న మా మధ్యలో జరిగించండి రాజా, సహాయము చేయండి. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. రాజా, సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటున్నాం. మీరే మాతో ముచ్చటించండి అయ్యా. లేఖనాలలోని సత్యాలను గ్రహించేలాగా మా హృదయాన్ని తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. చూడగలిగితే గడిచిన వారాన్న పునరుద్ధానము తర్వాత తోమాతో మరి ఇతర శిష్యులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ తోమా మాత్రం అక్కడ లేకుండా పోయాడు. శిష్యులందరూ ఒక అద్భుతాన్ని చూడగలిగారు. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వచ్చారు, వారిని బలపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి వాళ్ళందరూ సంతోషించారు. సమాధానము కలుగుగాక అని ఆయన అన్న మాటల్ని వాళ్ళు విన్నారు. ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. ఈ సంగతులన్నీ జరిగినాయి, కానీ తోమా అక్కడ లేడు. కానీ జరిగిన సంగతులు, ఈ విషయాలన్నీ తోమా తెలుసుకున్నాక తోమా ఏమంటున్నాడంటే, తనకున్న సందేహాన్ని బట్టి, తనకున్న అనుమానాన్ని బట్టి ఏమంటున్నాడు, నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. గమనించండి. శిలువ మరణం తరువాత, పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని చూసే భాగ్యాన్ని తోమా కోల్పోవటం మాత్రమే కాదు, ఇంకా తనలో అవిశ్వాసపు పాళ్ళు ఎక్కువైపోయినాయి. ఏమంటున్నాడు, నేను ఆ రీతిగా ఆయన చేతి గాయాలలో ఆయన పక్కట వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. గమనించగలిగితే ఇతర శిష్యులు అంటున్నారు, మేము చూసామయ్యా అంటుంటే నాకు ఒక రుజువు కావాలి అంటున్నాడు. గమనించండి. నేను స్వతహాగా నేను చేతులు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అనే ఒక రకమైన అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి మీకు చెప్పిన రీతిగా తోమా ఒకానొక పరిస్థితుల్లో చాలా ధైర్యవంతుడిగా, ప్రభువారి కొరకు మరణించటానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగా
మనం చూస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అపనమ్మిక, అవిశ్వాసము, సందేహము, అనుమానం ఇవన్నీ కూడా తోమాలో ఎక్కువైపోయినాయి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఇందాక మనం చదివిన కీర్తనల్లో 26వ అధ్యాయము మొదటి చరణాన్ని చదివాం కదా, ఏమీయు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. గమనించండి. అంటే విశ్వాసికి కావలసిందేంటి? ఏ విషయంలో కూడా సందేహపడకూడదు. డౌట్ అనేది అస్సలు ఉండకూడదు. ఈరోజు మనకు ఉండేది ఏంటంటే డౌట్, అనుమానం. అనుమానమే డౌటు, డౌటే అనుమానం, డౌట్ అనుమానం అన్నమాట. మనం అంటాం కదా పేపర్ కాగితం అని, రెండు ఒకటేగా. ఆ పేపర్ కాగితం ఇవి అంటారు, రెండు ఒకటేగా. ఇది కూడా డౌట్ అనుమానం అన్నమాట. ఏ సందేహం కూడా లేకుండా మనం దేవునిలో నమ్మకం ఉంచాలి. ఇక్కడ దావీదు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసికి కావాల్సింది కూడా అదే. దేవుడు ఇది చేస్తాడా, చేయగలడా, ఇది జరుగుద్దంటారా నా జీవితంలో? ఇన్ని రకాల అనుమానాలతో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. గమనించండి. ఈ అనుమానాలన్నిటినీ కూడా అణిచివేసేలాగా ఆయన ఒక అద్భుతాన్ని చేస్తే అప్పుడు నమ్ముతాం. అంతేగాని మొదటి నుంచి నమ్మకం ఉంటుందా? స్వతహాగా ఉండకపోవచ్చు, కానీ జరిగాక మాత్రం ఖచ్చితంగా నమ్ముతాం. గమనించండి. కానీ అది కాదు దావీదు మహారాజు మనకు నేర్పిస్తుంది. ఏమంటున్నాడు? ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. గమనించండి. అందుకని ఈ సందేహానికే చాలా పేర్లు ఉన్నాయి. అనుమానం, సంశయం, ఇన్ని రకాల పేర్లు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఇటువంటి సందేహాలు ఉన్న వ్యక్తులు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో తడబడిపోతూ ఉంటారు. తేల్చుకోలేని తనంలో ఉంటారు. నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో తడబడిపోతూ ఉంటారు. ఏ విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా ఇది నా కొరకు ప్రభువు చేయగలడు అన్న నమ్మకం వీళ్ళకి ఉండదు. అందుకనే గమనించండి, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు బయటే పడి ఉన్నాడంట. దేవదూతలు వాళ్ళు వచ్చే సమయానికి వస్తున్నారు, నీళ్లు కదిలిస్తున్నారు. నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ బెతెస్దా కోనేరులో మునుగుతున్నారో వారందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నారు. మరి ఇతనికి ఏమైంది అంటే అక్కడే ఉన్నాడు. గమనించండి. ఎంతమందిని చూస్తుంటాడు ఈ 38 సంవత్సరాల్లో? రోజుకి కొన్ని వందల మంది స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తుంటే వాళ్ళందరినీ చూసే ఉంటాడు. కానీ ఇతనిలో విశ్వాసం కలగటం లేదు. అది ఆసక్తి లేకపోవటమా, దేవుని మీద నమ్మకం లేకపోవటమా? ఏదేమైనప్పటికీ వాస్తవానికి 38 సంవత్సరాలుగా తనైతే స్వస్థత లేకుండానే ఉన్నాడు. అంటే విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఉండిపోయాడు. తెలుసుకోలేని తనం కదా. రోజు కొద్దిగా జరిగినా అలా డొల్లుకుంటూ వెళ్ళి ఆ కోనేరులో పడేవాడుగా. ఆ ప్రయత్నం కూడా బహుశా చేసి ఉండకపోవచ్చు. గమనించండి. అంటే నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో ఆ రీతిగా ఉండిపోయాడు. అందుకని ఇటువంటి సందేహాలున్న వ్యక్తులు ఎప్పుడూ కూడా రెండు ఆలోచనల మధ్య లాగబడుతూ ఉంటారు. అది చేద్దామా, ఇది చేద్దామా, ఇంతకీ ఏది చేయకుండానే మిగిలిపోతారు. గమనించండి. సందేహం ఉంటే ఏం జరుగుద్ది? ఇంతే, అలాగే చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటారు, ఏది చేయకుండానే ఉండిపోతారు. అది చేస్తే ఏమవుద్దో, ఇలా చేస్తే ఏమవుద్దో కదా. అందుకని ఇటువంటి అపనమ్మికలతోనే చాలామంది రోజున దేవుని వద్దకు రావటానికి ఆలోచిస్తూ ఉంటారు. లోకం వైపు వెళ్ళటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎటు కాకుండా ఆ రీతిగానే వారి జీవితాల్లో అద్భుతాలు మేళ్లను చూడకుండానే ఉండిపోతున్నారు. గమనించండి. అంటే ఈ అనుమానం, ఈ సందేహం వల్ల మనిషి చాలా నష్టపోతాడు. గమనించండి. ఇటువంటి సందేహాల వల్ల నష్టపోయిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మనకి కనబడుతూ ఉంటారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే మనకి జకరియా కనపడుతూ ఉన్నాడు. 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో
చెప్పాను. 18వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? 18వ వచనం. ఆ, ఇది నాకెలా తెలుస్తుంది? నేను ముసలివాడను, ఎలిజబెత్ కూడా బహుకాలం కూడా గడిచిపోయి ఉంది. గమనించండి, ఆ దూతతో చెప్పాడంట. ఇంతకా దూత ఎవరు? గబ్రియేలు దూత. ఏం దూత ఇది? సమాచారాన్ని, దేవుని వర్తమానాన్ని మనకు తెలియజేసే దూత. మికాయేలు దూత, దేవుని పక్షంగా పోరాడే దూత. రఫాయేలు దూత, దేవుని పక్షంగా మనకు స్వస్థతనిచ్చే దూత. అందుకనే దేవుడు ఇటువంటి దూత గణాలను మన కోసం ఏర్పాటు చేశాడు. వారిలో ఒక దూత గబ్రియేలు దూత. మరియకు కూడా వచ్చి సందేశం ఇచ్చింది గబ్రియేలు దూతే. ఇప్పుడు జకర్యా దగ్గరికి కూడా వచ్చి, ఇదిగయ్యా నీకు పిల్లలు కలుగుతారు అంటే, నేను ముసలివాడిని కదా, నా భార్య కూడా వయసు మీరిపోయింది కదా. గమనించండి, ఈ రకంగా తన సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ సందేహం కారణంగా ఏం జరిగింది? నష్టపోయాడు. 20వ వచనంలో ఏం జరిగింది? ఆ కార్యము అతని జీవితంలో జరిగేంత వరకు అంట ఇక మౌనంగానే ఉంటాడంట. మన్మోహన్ సింగ్ లాగా ఇక మాట్లాడలేవు. ఏమన్నా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? సోనియా మాట్లాడాలి. మేడం డిసైడ్స్, పిఎం ప్రిసైడ్స్. ఇక మాట్లాడలేవు జకర్యాకి ఇప్పుడు. ఇదేంటండి, అవును జరుగుద్దో లేదో అని అడిగామండి, అడిగిన దానికే మాకు మోగతనం వచ్చేస్తుందా అంటే, వచ్చేసిందిగా. మరి మరియా కూడా అడిగిందిగా, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. మరియా మోగదైపోయిందా? ఎందుకు? పురుషుని ప్రమేయము లేకుండా ఇంతవరకు ఎవరు పుట్టలేదు కాబట్టి ఆమె సందేహించటంలో తప్పు లేదు. కానీ వృద్ధాప్యంలో సంతానం కలగటం అనేది అంతకుముందు జరిగిందిగా అబ్రహాం విషయంలో. దాన్ని బట్టి అయినా ఇప్పుడు జకర్యా నమ్మాలి. కానీ నమ్మకుండా ఏమంటున్నాడు? ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా కుదురుతుంది? గమనించండి. అందుకని సందేహము, అపనమ్మిక, అవిశ్వాసం వలన మనం నష్టపోతూ ఉంటాం. గమనించండి. అందుకనే అది జరిగేంత వరకు, వీరికి సంతానము కలిగేంత వరకు జకర్యా ఎలాగ ఉండాలి? మౌనంగానే ఉండాలి. ఒకవేళ మాట్లాడితే కంగారులో ఏం మాట్లాడతాడు కదా, ఇటువంటి డౌటులతో ఏదో ఒకటి మాట్లాడి దేవునికి అవమానకరంగా ఉంటాడేమో తన అవిశ్వాసాన్ని బట్టి. అందుకనే మాట్లాడకపోవటమే మంచిది. గమనించండి. ఆ రీతిగా నష్టపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడగలిగితే సందేహం వలన, ఇటువంటి అనుమానాల వలన విశ్వాసములో వ్యక్తులు బలహీనం అయిపోతూ ఉంటారు. మన విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతూ ఉంటుంది. దేవుడు చేస్తాడంటారా? దేవుడు మాకు ఈ పలానా కార్యాన్ని జరిగిస్తాడంటారా? దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడంటారా? సందేహం. ఈ సందేహం కారణంగా ఏం జరుగుద్ది? విశ్వాసంలో మనం బలహీనులం అయిపోతాం. వాస్తవానికి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే మనం ప్రభువులో ఆనందించాల్సిన వారమై ఉన్నాం. గమనించండి. ఏంటండి అనారోగ్యంలో కూడా అంటే, అందులో కూడా మనం ప్రభువునందు ఆనందించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే సందేహాల వలన మనం బలహీనులం అయిపోతాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనము. 14వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనము చూడగలిగితే, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకోండి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని చేర్చుకోవాలి. కానీ వారితో వాదన పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఇంకేమున్నాయి, రజనీకాంత్తో బిగ్ డిబేట్ లాంటివి పెట్టద్దు అంటున్నాడు. వాళ్ళతో చేర్చుకోండి, వాళ్ళతో ఉండండి. కానీ వాళ్ళకంటూ కొన్ని సందేహాలు ఉంటాయి కదా, ఈ సందేహాల విషయంలో వాదనలు పెట్టుకోవద్దు. ఏం జరుగుద్ది? వీటి వల్ల వాళ్ళు విశ్వాసములో బలహీనం అయిపోతారు. విశ్వాసంలో బలహీనం అయిపోయారంటే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది చాలా ప్రమాదకరం. అందుకనే వాదన పెట్టుకోకూడదు.
ఆ రీతిగా చూడగలిగితే ఇక్కడ పౌలు భక్తుడు 2వ వచనం నుంచి ఒక క్రమం గురించి రోమా పట్టణంలో ఉన్న సంఘానికి, అక్కడ సంఘ విశ్వాసులకి కొన్ని ప్రామాణికాలు బోధిస్తూ ఉన్నాడు. ఏంటంటే అది, కొంతమంది ఏమో తినొచ్చు అంటారంట, కొంతమంది ఏమో తినకూడదు అంటారంట. తినకూడదు అన్న వాళ్ళని వీళ్ళు చేర్చుకోవట్లేదంట, తినొచ్చు అనే వాళ్ళతో దూరంగా ఉంటున్నారంట. అసలు ఎందుకు వచ్చింది గోల అంటే అది సంగతి. ఇటువంటి సందేహాలు నేటికి ఉన్నాయిగా. దానివల్ల మనలో మనకి విభేదాలు తప్ప దేవుణ్ణి మహిమపరిచే విధానం అందులో ఒకటైనా కనపడుద్దా? గమనించండి. ఇటువంటి అనుమానాల కారణంగా ఏమైపోతారు మనుషులు? అవిశ్వాసులైపోతారు. గమనించండి, అవిశ్వాసులైపోతారు. వాస్తవానికి ఈ 3వ రోజు, 7వ రోజు, 9వ రోజు ఇవన్నీ చేస్తూ ఉంటారా? చేసి ఏం చేస్తారు? ప్రార్థన పెడతారా? నా పని ఏంటి? ప్రార్థన చేయటమేగా. వచ్చి నువ్వు ఏ రోజు పెట్టుకుంటే నాకెందుకు? నాకు చెప్తావా నువ్వు పలానా రోజు అని? చెప్పవుగా. పలానా రోజు ప్రార్థన అంటావు అంతే. అది పలానా రోజు అందుకు పెట్టావని చెప్తావా? నువ్వు అందుకే పెట్టావు కాబట్టి నీ ఇంటికి రానన్నాను అనుకో, ఏంటి ఇవన్నీ కదా? నాకు కావాల్సింది నీకు ప్రార్థన చేయటమే, అంతేగా. ఇటువంటి ఈ పట్టణాల్లో పెద్దగా ఉండవు, కానీ పల్లెటూరులో విపరీతంగా ఉంటాయి. అందుకని కొన్ని హిందూ పెళ్ళిళ్ళలో కూడా అయ్యగారు కనపడతా ఉంటాడు. కనపడినప్పుడు మీరేం పెద్ద ఫీల్ అవ్వవసరంలా, అస్సలు ఫీల్ అవ్వద్దు. మేము కూడా అస్సలు ఫీల్ అవ్వం. ఎందుకనంటే వాళ్ళు ఆ టైం వరకు ఓకే, కానీ ఆ తండా ఆచారం ప్రకారం, తండాలో కుల పెద్దలు ఎవరు ఉంటారుగా, వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆ టైంకి అలా చేయాల్సి వస్తుంది వాళ్ళు. అలాగని ఇప్పుడు ఆ కుటుంబాన్ని మేము వదిలిపెట్టేలేంగా కదా. ఏదో ఆ టైంలో అలా జరిగింది అంతే. ఒకవేళ దాన్ని కూడా వాళ్ళు ఏమంటారు, కాస్త ఎదిరించలేకపోవచ్చు. ఏదో చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణంగా విభేదాలు, వాదనలు పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతారు? వాళ్ళు అవిశ్వాసులు అయిపోతారు. పలానా సమయంలో ఎన్ని రోజులు వచ్చాడు మా ఇంటి ప్రార్థనకి, పలానా విషయం గురించి రాలేదంటే ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకొక సేవకుడిని నమ్ముతారా? నన్ను పక్కన పెట్టేయండి, అసలు సేవకుడినే నమ్మరా. అది అందుకనే నేను దినం భోజనాల్లో కనిపిస్తా, పెద్ద మనిషి భోజనాల్లో కనిపిస్తా, తండాల్లో అన్నిటిలో కనిపిస్తా. ఏంటి ఇలా వచ్చాడు అనుకుంటారేమో. నాకు అలాగేం అనిపించదు. ఎందుకంటే నాకు అక్కడ రక్షించబడాల్సిన గుంపు కనపడుతుంది అంతే, నాకు భోజనాలు కనపట్లా. అది మీకు తెలుసో లేదా, చాలామంది సేవకులు దినం భోజనాలు తినరు. అఫ్కోర్స్ విశ్వాసులు కూడా తినరు అనుకోండి, అది డబ్బా కోసం, చెంబు కోసం వెళ్తారేమో. ఆ కార్డు గేటు బయటే పెడతారు. ఆ డబ్బా కూడా పెట్టచ్చుగా గేటు బయటే, కోతెత్తుకు వెళ్ళిపోద్దని బెటరా ఏంటి? ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకని విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని ఏం చేయాలి? మనం చేర్చుకోవాలి. వీళ్ళకి సందేహాలు ఉంటాయి, దీన్ని బట్టి వాదన పెట్టుకోకూడదు. వాదన పెట్టుకుంటే ఒక వ్యక్తి ఏమవుతాడు? దూరం అయిపోతాడు. ఇక జీవితంలో ప్రభువుని తెలుసుకునే అవకాశం లేకుండా అయిపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, మీరు తండా ఫోటోలు చూస్తే మా పక్కన చాలామంది బొట్లు పెట్టుకున్న వాళ్ళు, కుంకుమ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. తండా ఫోటోలు మీరు ఎప్పుడైనా చూడండి. అవి ఏమి మేము పెద్దగా అవన్నీ ఆటంకం అని మేము అనం. ఎందుకనంటే గ్రాడ్యువల్గా వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడే మొదటి తరం కదా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు. ఈ మొదటి తరంలో వాళ్ళని భయపెట్టామనుకోండి, ఇక తర్వాత తరం ఉండదు. ఇంక అక్కడ తాగిపోతారు. వెళ్ళిన పని ఏమవుద్ది? ఏం మిగలదు, ఇల్లు కారు మిగులుతుంది, ఆత్మలు మిగలవు. అందుకని వాటికంటే ఆత్మలు ముఖ్యం మనకి. గమనించండి. అందుకని సందేహపడే వారికి ఏముంటుంది? అవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అవిశ్వాసులు అయిపోతారు. కాబట్టి వారిని చేర్చుకోవాలి, వారిని బలపరచాలి. హల్లెలూయా. అదే రీతిగా సందేహం వలన ఏం కలుగుద్దంటే మనకి కలవరపడిపోతాం. జరుగుద్దా జరగదా, కలవరం ఎక్కువైపోద్ది. ఈ కలవరం వల్ల లేనిపోని టెన్షన్లో కదా. గమనించండి, 24వ అధ్యాయం లూకాసు సువార్తలో ప్రభువారు అంటున్నారు శిష్యులతో, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు,
మీ హృదయములలో సందేహములు పుట్టనేలా గమనించండి. దీని కారణంగా ఏమవుతుంది? ఈ సందేహాల కారణంగా కలవరాలు, భవిష్యత్తును గురించి తీవ్రమైన విచారం అన్నమాట వీళ్ళకి. ఏం జరగబోతుందో, ఏమవుతుందో. అందుకనే ప్రభువారు అంటున్నారు 12వ అధ్యాయంలోనే, లూకాసు సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి. అనుమానము కలిగి ఉండకూడదు మనం, అంతే. ఏం తింటామో ఏం త్రాగుతామో. ఎందుకనంటే ఆయన వాగ్దానం ఇవ్వనే ఇచ్చాడు. ఏమని? ఆకాశ పక్షులని చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు అవి. వాటికంటే మనం చాలా, హల్లెలూయా, మనం చాలా శ్రేష్ఠులం కదా. ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుడు మనకి ఇచ్చాడు. ఇటువంటి ఎన్నో మనం అనుభవించాం దేవుని వద్ద నుంచి. దాన్ని బట్టే మనం ఇంకనూ విశ్వాసంలో కొనసాగాలి. అందుకని కలవరాలు లేకుండా విశ్వాసంలో మనం కొనసాగాలి. ఇంకోటి, సందేహం ఏం చేస్తుందంటే మనలో కోపం పుట్టిస్తుంది. సందేహం ఏం చేస్తుంది? కోపం పుట్టిస్తుంది. తోమాకున్న పేరే డౌటింగ్ థామస్ అంటారు. తోమాని ఏమంటారంటే డౌటింగ్ థామస్, అనుమానపు తోమా. తోమాలో కూడా బహుశా కోపం ఎక్కువగానే ఉండి ఉండొచ్చు. ఎందుకని? వాళ్ళందరూ ఏమంటున్నారు? మేము ప్రభువుని చూసాం, ఇప్పుడు చూడలేకపోయాననే బాధ. వాళ్ళందరూ ఏమంటున్నారు? ప్రభువు మా మీద ఊది మాకు పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు, పొందుకోలేదనే ఒక బాధ. ప్రభువు మాకు సమాధానం కలుగుగా కానీ మాతో చెప్పారు, అయ్యో నేను అక్కడ లేని అనే ఒక బాధ. ఈ బాధకి కృంగిపోవాల్సింది బదులు ఇతనిలో ఏమొచ్చి ఉంటుంది? కోపం. అంటే ఇతనుకున్న సందేహం ఇతన్ని ఏం చేసింది? కోపపడేలా చేసింది. అందుకనే గమనించగలిగితే తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, 2వ అధ్యాయము మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై ఉండాలంట. గమనించండి, ఏముండకూడదు పురుషుల్లో? కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎప్పుడవి పవిత్రమైన చేతులవుతాయి? ఎప్పుడైతే మనలో కోపం లేదో, ఎప్పుడైతే మనలో అనుమానం ఉండదో, అప్పుడు పవిత్రమైన చేతులవుతాయి. వాస్తవానికి యూదుల ఆచారం, వాళ్ళకున్న అలవాటు ఏంటంటే వాళ్ళు కూర్చునే విధానం వేరు. వదినలా కూర్చోరు, చంటిబాబులా కూర్చుంటారు యూదులు. అది వాళ్ళ ఆచారం అది. ఇంకోటి, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎలా చేస్తారంటే చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఇది కూడా వాళ్ళ అలవాటు, గమనించండి. అందుకనే ఎక్కడ ప్రార్థన చేసినా ఎలా చేయమంటున్నాడు పౌలు భక్తుడు? వారితో పవిత్రమైన చేతులు అంటున్నాడు. వాస్తవానికి మనల్ని మనం తగ్గించుకోకుండా చేతులెత్తి జనాలు చూస్తున్నారు కదా అని చేసామనుకో, ఏమవుద్ది? శారీరక విన్యాసం అవుద్దంతే, ఎక్సర్సైజ్ అవుద్దంతే కదా. 2 మన్నా స్టెప్పులు వేద్దాం, ఆ కాలు ఇటు ఈ కాలు ఇటు, చేతులు ఇటు చేతులు అటు, ఇవన్నీ ఏమవుతాయి? ఎక్సర్సైజ్లు అవుతాయి, ఆరాధనలు అవ్వవు. ఎందుకని? చేసినవన్నీ చేసేసి ఇక్కడికి వచ్చి ప్రభు అంటే ఎలా కుదురుద్ది? అందుకని ఏ చేతులు అయి ఉండాలి? అవి పవిత్రమైన చేతులు. గమనించండి, ఎప్పుడు ఉంటాయి అవి? ఎప్పుడైతే కోపం ఉండదో, ఎప్పుడైతే సందేహం ఉండదో. ఏ విషయంలో సందేహం? దేవుని శక్తియుక్తులు, ఆయన గుణశీలత మీద ఎప్పుడైతే మనకు సందేహం ఉండదో, మనం ఆయన్ని విశ్వసిస్తాం. ఆయన ఎప్పుడైతే మనకు సంపూర్ణంగా అర్థమవుతాడో, అప్పుడు ఆయన్ని మనం విశ్వసిస్తాం. గమనించండి, అందుకని ప్రభు వారిని అర్థం చేసుకునే విధానం కూడా మనకు తెలియాలి. ఆయన శక్తియుక్తుల్ని అర్థం చేసుకునే విధానం కూడా మనకి తెలియాలి. గమనించండి, ఆ రీతిగా ఎప్పుడైతే మనం ఆయన అర్థం చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా బలమైన విశ్వాసంలో మనం ఉంటాం. లేకపోతే ఏదో ఆచారపూర్వకంగా అలా ఉంటాం అంతే. ఏం జరుగుతుంది? ఇక అవిశ్వాసం వచ్చేస్తుంది, అనుమానం వచ్చేస్తుంది కదా. పేతురుకు కూడా ఒకానొక సందర్భంలో ఇటువంటి చిన్నపాటి అనుమానమే వచ్చింది. నేను కూడా నడవగలనా నీలాగా? ప్రభువుని అడిగాడు, ఆయన నడవమన్నాడు. కానీ
నడిచేటప్పుడు ఆయన ఎవరి వైపు చూశాడు? సముద్రం వైపు చూస్తున్నాడు. సముద్రం అంటేనే లోకం. ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాడు. ఏది నన్ను చూసారా? కొత్తగా కేటీఎం డ్యూక్ బైక్ తేజ కొన్నవాడు ఏం చేస్తాడు? అదే బస్ స్టాప్ చుట్టూరు 4 రౌండ్లు వేస్తాడు. ఎందుకు? నన్ను చూసారా? నా బైక్ చూసారా? నేను కనపడ్డానా అని. ఈలోపు ఎల్లో కలర్ బస్సు రానే వస్తుంది, అమ్మాయిలు వెళ్ళిపోతారు. ఇంకెందుకు అడిగి లీటర్ పెట్రోల్ వేస్ట్ కదా. ఇదే జరిగేది. ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడు? సముద్రం వైపు చూస్తానన్నాడు. నన్ను చూస్తున్నారా? నేను నడుస్తున్నా, చూసారా? కానీ ఏమైపోయాడు? ఆఖరికి మునిగిపోసాగాడు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యా నన్ను రక్షించు. ఎందుకు ఇవన్నీ గమనించండి. ఆయన యందు మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉందనుకోండి, ఇవన్నీ అనవసరం. ఇంకా విజ్ఞాన ప్రదర్శన అంతా అనవసరం. అందుకని ఇవన్నీ లేని రోజున ఏమొస్తుంది? అవిశ్వాసం తాలూకు కోపం కదా. అందుకని కోపం లేని వారిగా పురుషులు ఉండాలంట, సందేహం లేని వారిగా పురుషులు ఉండాలంట. ఏ స్త్రీలు ఉండకూడదా అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా పురుషుని గురించి ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి అలాగా. కానీ తర్వాత పౌలు భక్తుడు దీన్ని గ్రహించి స్త్రీలకు కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు పత్రికల్లో. ఎందుకనంటే సంఘ స్థాపన, ఆదిమ సంఘంలో పరిస్థితులన్నీ పౌలు భక్తుడు గ్రహించాడు కాబట్టి. దానికి తోడు పద్దాక పురుషుని గురించే ఉంది కాబట్టి బైబిలు పురుషాధిక్య సమాజం అన్నంత పెద్ద మాటలు వాడవసరంలే. ఇక్కడ పురుషుడు అంటే ఏంటంటే అందరూ అని, మానవాళి అని అర్థం దేవుని దృష్టిలో, అంతే తప్ప పురుషుడు వేరు స్త్రీ వేరు కానే కాదు. గమనించ. ఆ రీతిగా చూడగలిగితే, కావున ప్రతి స్థలమందును పురుషులు ఏ రీతిగా ఉండాలంట? కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. గమనించండి. ఆ రీతిగా సందేహాన్ని బట్టే మనలో ఇటువంటి కోపాలు, విభేదాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని మనం అధిగమించాల్సిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, సందేహం కారణంగా మనం ప్రభువారి కార్యాలను చేయలేము, చూడలేము. సందేహం కారణంగా ఆయన చేసే అద్భుతాలను మనం చూడలేము, చేయలేము కూడా. కొన్ని సందర్భాల్లో గమనించగలిగితే చాలా విషయాల్లో దేవునితో సమీపంగా ఉన్నట్టే విశ్వాసి కనపడుతూ ఉంటాడు, కానీ ఆయన నమ్మే విషయంలో మాత్రం దేవునికి చాలా దూరంగా ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరం. అందుకనే ఆయన కార్యాలను మనము చేయలేము, చూడలేము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, 2వ అధ్యాయము 15వ వచనంలో, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. గమనించండి, సమస్త కార్యాలను చేయాలంటే ఏం మానేసి? సనుగులు, సంశయాలు. ఇవేం చేస్తాయి? ఆయన కార్యాలను చేయలేకుండా ఆపేస్తాయి మనల్ని. ఈ సనుగులు, సంశయాలు ఎవరిలో చూస్తాం మనం? ఇశ్రాయేలీల జీవితంలో చూసాం. ఏంటి ఆ సనుగులు? మోషే, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తెచ్చావు? అక్కడ ఉంటే ఏదో కాస్త ఆ టైంకి ఏదో పెట్టేవాళ్ళు, తినేవాళ్ళం, ఏదో పని చేసేవాళ్ళం. ఎందుకయ్యా మాకు ఇక్కడికి వచ్చాం? నీళ్లు లేవు, ఆహారం సమయానికి లేదు, ఏంటిది? అడవుల్లోనే తిరుగుతున్నాము, ఇలాగే అయిపోతుంది. అన్ని సందేహాలు, అన్నీ వాళ్ళకంతా కూడా సనుగులే. ఇక ఏం చేశారు వాళ్ళు? అలా సనిగి మోషేని విసిగించారు. ఒకానొక భక్తుడు ఏమంటాడంటే, వాళ్ళు విసిగించారు కాబట్టి ఇసుకలో కలిసిపోయారంట. అక్కడే ఆ ఇసుకలోనే, ఆ ఎడారుల్లోనే కలిసిపోయారు. వాగ్దాన దేశం వెళ్ళింది ఎవరు? వాగ్దాన దేశం ఇద్దరే వెళ్ళారు. ఎవరాళ్ళు? మోషే చచ్చిపోయాడు కదమ్మా, చూశాడు కానీ వెళ్ళలేదు. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరే వెళ్ళారు. అందుకని వీళ్ళకి ఏదైతే నిర్గమాకాండంలో బోధించబడిందో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ నియమ నిబంధనలన్నీ, ఈ కట్టడలు, ఈ ఆజ్ఞలన్నీ ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ ఇంకోసారి బోధించారు. ఎందుకని? అప్పుడు మొదటిసారి మోషే చెప్పాడు, ఆ తర్వాత ఇతర యాజకులు, నాయకులు వీరికి అన్నీ బోధించాల్సి వచ్చింది. ఎందుకని అంటారు?
ఆ తరం అయిపోయింది. వాళ్ళకి మాత్రమే తెలుసు అయ్యాన్ని. తర్వాత తరానికి తెలియదు ఏం చేయాలి, దేవుని గొప్పతనం ఏంటి, దేవునితో ఎలా సహవాసం చేయాలి, దేవుడు వీరి పక్షాన ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు, ఏం ఉద్దేశించి వీరిని ఐగుప్తులోంచి బయటికి రప్పించాడు, ఇవన్నీ వీళ్ళకి తెలియదుగా. వీళ్ళకి మళ్ళీ ఇంకోసారి బోధించారు. అందుకనే ద్వితీయ ఉపదేశం, రెండోసారి బోధించబడటం, అదే ద్వితీయోపదేశ కాండం. అందుకనే గమనించండి, ఈ సందేహాలు దేవుని కార్యాలను చూసేలాగా చెయ్యవు. మన కళ్ళని పక్కకు తిప్పేస్తాయి, మనం చేసేలాగా చెయ్యవు, ఆటంకపరిచేస్తాయి, చేయలేము. అందుకనే దేవుని కార్యాలు, అందుకనే సనుగులు సంశయాలు మనము మాని సమస్త కార్యాలను మనం చేయగలిగి ఉండాలి. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు కూడా దయ్యాలు మాట అనలేదు, దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. అందుకు ఆయన ఏం చెప్పారు? మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు కొంత అనుమానం ఉంది, మీకు కొంత అపనమ్మకం ఉంది, మీ అల్ప విశ్వాసం కారణంగానే మీరు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం. మాటల్లో కాదు, క్రియల్లో, అంతరంగంలో దేవుని పట్ల అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు అద్భుతాలను మనం చేయగలం. హల్లెలూయా. గమనించండి. అందుకనే శిష్యుల ఉద్దేశం ఏముందో మనకు తెలియదు కానీ, శిష్యుల అంతరంగంలో ఏమనుకున్నారో తెలియదు కానీ, ఆ దయ్యాన్ని అయితే వెళ్ళగొట్టలేకపోయారు. ఈ రోజున కూడా కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఇక జనాలు మాట వినరు అన్నమాట. ఇంక అస్సలు మాట వినరు. విశ్వాసం తర్వాత సంగతి, కానీ దీనికంటే ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువైపోద్ది. ఇకేం మాట వింటారు జనాలు? గమనించండి. అందుకనే ఈ సందేహం కారణంగా మనము అద్భుతాలను చేయలేము, చూడలేము. సందేహాలు మనలో ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క శక్తి, ఆయన సర్వసృష్టిని సృజించినవాడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆ నమ్మిక, విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేక అద్భుతాలు మన జీవితంలో చూడగలం. గమనించండి. అంత మాత్రమే కాదు, ఇలాగా అవిశ్వాసముతో సందేహపడే వాళ్ళు గాలికి రేపబడి ఎగిరి పడేవారిగా ఉంటారంట. గమనించండి. యాకోబు తన పత్రికలో అంటాడు, 1వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఏం ప్రార్థన చేసినా సరే సందేహించకుండా ప్రభువుని మనము అడగాలి. సందేహించువాడు ఎలాగుంటాడంట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఇందాక పేతురు కూడా సముద్రంలో నడిచాడు కదా, అప్పుడు ఏం చెప్పా? సముద్రం అంటే లోకం. గమనించండి, సముద్రం లోకం. మరి గాలి ఏంటి? లోకం యొక్క పోకడ. అందుకనే చాలామంది వే ఆఫ్ ది వరల్డ్ అంటే లోకం పోకడ. వాళ్ళు ఏం చేస్తే జనాలందరూ అదే చేస్తారు. జనాలందరూ పలానా వాళ్ళు అదే చేశారుగా, మనం కూడా అదే చేస్తాం. ఏమమ్మా బినామీ అంటున్నావు ఏంటంటే, మా వాళ్ళందరూ అదే చేశారు. ఏమైనా అర్థం ఉందా? వాళ్ళందరూ అదే చేశారు, మేము అదే. నువ్వు ఎక్కడ ఆపావైతే ఆ క్రమాన్ని, ఆ కట్టడిని ఆపలా. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశా అంటే ఏంటి? వాళ్ళ మీద ఏసీబీ వస్తే నా మీద కూడా వస్తుంది. వాళ్ళ మీద రాలేదుగా, నా మీద కూడా రాదు. అది కదా. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో 10 ఏళ్ల క్రితం మాట, ఈ తెలంగాణ ఉద్యమాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు, 10 ఏళ్ళ కంటే ముందు అనుకుంటే, ఇంకా రైలు పట్టాల కింద ఉండాల్సిన రాళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి.
అంటే ఎన్ని రాళ్ళు వేస్తే అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద అంత ఇది ఉంటుంది. ఎందుకు వేసారు అంటే వాళ్ళని ఎవరిని పట్టుకోలేదా అంటే ఆయన పట్టుకుంటే మమ్మల్ని కూడా పట్టుకుంటారుగా, ఆయన పట్టుకోకపోతే నన్ను పట్టుకోరు. కాబట్టి నువ్వు వేసావు, నేను వేస్తా. వేసారు అంతే. అంటే లోకం పోకడ, ఈ గాలి ఏంటిది, వే ఆఫ్ ది వరల్డ్, వరవడికి కొట్టుకుపోవటం. వాళ్ళందరూ అలా చేస్తున్నారు కాబట్టి మేము అలాగే చేస్తాం. రేపబడటం అంటే గమనించండి ఈ లోకం యొక్క ప్రభావం. లోకం అలా చేస్తున్నారు, నిన్ను చేయమంటలేదుగా, కానీ ఆ ప్రభావం నీ మీద ఉందనుకో, నువ్వు చేస్తావు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను అలాగే ఉంటాను. రేపబడి వీళ్ళు ఏం చేస్తారంట, ఎగిరి పడతారంట. అంటే ఇక పతనం. ఎగిరి పడటం అంటే ఇంకా పతనం. గమనించండి. ఎవరికి ఇలాగ ఉంటుందంట, ఎవరైతే సందేహిస్తారో, ఎవరికైతే అనుమానం ఉంటుందో, ఎవరికైతే అవిశ్వాసం అపనమ్మిక ఉంటుందో, వాళ్ళు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. గమనించండి. అందుకని సందేహపడే వాళ్ళు గాలికి కొట్టుకుపోయే అలల్లాగా ఉంటారు. గమనించండి. చూడగలిగితే ఎఫెసీయులకు రాస్తూ అంటాడు పౌలు భక్తుడు 4వ అధ్యాయము 14వ వచనంలో, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. ఏంటి ఇవన్నీ? మనుషుల మాయోపాయాలు, వాళ్ళు పెట్టుకున్న డాక్టరిన్, సిద్ధాంతాలు, వాళ్ళ సొంత బోధ, వాళ్ళ స్వంత సువార్త. అక్కడ ఏసై కనపడ్డు ఆ సువార్తలో, వాళ్ళే కనపడతారు. అందుకనే వాళ్ళే అమ్మా భగవాను, వాళ్ళే అయ్యా భగవాను, వాళ్ళే కనపడతారు. ఇంకా దేవుడు కనపడ్డు, ప్రభు ప్రేమ అస్సలు కనపడదు. అందుకనే మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ. ఏంటిది అంతా? తప్పు మార్గమునకు లాగే కుయుక్తి అంటే దుర్బోధలు. గమనించండి. దుర్బోధలు ఏం చేస్తాయి? దేవుని మార్గంలో నుంచి విశ్వాసుల్ని పక్కకు నడిపించేస్తాయి. దీన్ని ఎలా సమర్థించుకుంటారో తెలుసా విశ్వాసి? అసలు మాకు దేవుడి గురించి చెప్పిందే సేవకుడు కదండి, కాబట్టి మాకు సేవకుడే గొప్ప అంటారు. ఇలాంటి బ్యాచ్లు లేరా? ఉన్నారు. వీళ్ళు ఏమంటారు? అక్కడ కొంతసేపు ఇక్కడ కొంతసేపు ఉంటారు, ఒకే చోట స్థిరంగా ఉండరు. అందుకని ఎవరంట వీళ్ళు? గాలికి కొట్టుకొని పోయే అలల్లాంటి వారు. ఏమంటారు వీళ్ళు? వీళ్ళకి దేవుడి కంటే సేవకుడు ఎక్కువగా కనిపించాడు కదా, అయ్యగారు ఎక్కువగా పెద్దగా కనిపించాడు. అందుకని సోమవారం ఏమంటారు? రండి పెద్ద కాకని వెళ్దాం, ఆటో కట్టేస్తా అంటారు. శుక్రవారం ఏమంటారు? రండి అడ్డాడు వెళ్దాం, మా వాళ్ళు వెళ్దాంరా అంటాడు. అంతమించి ఏముండదు. కాసేపు అటు కాసేపు ఇటు, గాలికి కొట్టుకుపోవటం కదా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు మనిషి వైపే చూస్తున్నావో పరిస్థితి చాలా భయంకరంగా తయారవుతుంది. గమనించండి. చెప్పానుగా మీకు, చాలాసార్లు చెప్పే ఉంటా, సగం మందికి నా పేరు తెలియదు, సగం మందికి తండాల్లో నా పేరు తెలియదు. ఎవరికో చదువుకున్న వాళ్ళకో కాస్త అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకి తప్ప సగం మందికి నా పేరు తెలియదు. అవసరమా మన పేరు? అందుకనే మన డైలీ మెమరీ వర్స్లో కూడా ఫోటోలు తీసాం, పేర్లు తీసాం. ఒక వాక్యం ఉంటే చాలు కదా. దేవుడు కనువిప్పించినప్పుడు అవి జరుగుతాయి, లేదంటే ఫోటోల్లో మనమే కనపడతాం అంతే. అందుకనే గమనించండి, మనుషుల మాయోపాయాలు ఇవన్నీ ఎంత భయంకరం అంటే, దేవుని నుంచి, దేవుని మీద ఉన్న దృష్టిని తొలగించేసి నువ్వు మనుషుల వైపు నడిపించటం అంటే చాలా ప్రమాదకరం. అందుకని ఎవరికి కలుగుతూ ఇటువంటి ఎవరికైతే అనుమానం ఉంటుందో వాళ్ళు ఈ రీతిగానే గాలికి కొట్టుకుపోయే వారిలాగా ఉంటారు. వారిలో ఆధ్యాత్మిక పరిపక్వత ఉండదు. అందుకని శరీరానికే వాళ్ళు ఎక్కువగా లోబడతా ఉంటారు. గమనించండి. అందుకనే మొదటి కీర్తనలో 4వ చరణంలో ఏమంటాడు కీర్తనకారుడు? దుష్టులు అలాగునుండక చెదరగొట్టు పొట్టు వలె నుందురు అంట. గమనించండి. అటువంటి దుష్టత్వము నేటి క్రైస్తవ్యంలో బయలుదేరిపోయింది. అందుకనే ఆత్మలో చల్లారిపోతుంది. చాలా విచారకరమైన సంగతి ఇదంతా, చాలా విచారకరం.
దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏది 2 వేవ్స్ తర్వాత దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తే ఏం జరుగుతుంది? ఆహా, అర్థం కావట్ల జనాలకి. దేవుడు గొప్ప కృపనిచ్చి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచాడే. ప్రభు కొరకు మనం ఎంత వాడబడాలి, ఆయనకి ఎంత నమ్మకస్తులుగా మనం ఉండాలి. కాదు. మనిషి ఏమనుకుంటాడు, ఇదంతా నా శక్తియుక్తుల వల్లే వచ్చింది, ఇదంతటికి కారణం నేనే అనుకుంటాడు. అందుకని అటువంటి అవిశ్వాసానికి మనం దూరంగా ఉండాలి. ఇంకోటి, ఈ సందేహపడే వాళ్ళు ఎలాగుంటారంటే ద్విమనస్కంగా ఉంటారు. 2 ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా. అంటే వీళ్ళ మనసు ఎలాంటిదో తెలుసా? డ్యూయల్ సిమ్ ఇది. సింగిల్ సిమ్ కాదు, ఇది డ్యూయల్ సిమ్ అన్నమాట. ఎన్ని నడుస్తాయి అందులో? 2 నడుస్తాయి. అనుమానం కదా. ఒకవైపు ఏమో దేవుడు చేస్తాడని నోటితో అంటారు, కానీ హృదయంలో మాత్రం సందేహం ఉంటుంది. జరుగుద్ది అంటారా ఇది కదా. డ్యూయల్ సిమ్ అన్నమాట. ప్లొరాలిటీ ఆఫ్ మైండ్, ద్విమనస్కంగా ఉంటారు. అందుకని యాకోబు అంటాడు ఆ తర్వాత వచనంలోనే, 7వ వచనంలో, అట్టి మనుష్యుడు ఎలాగుంటాడు? ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. స్టెబిలిటీ, స్థిరత్వం అనేది అతనిలో కనపడదు. స్థిరత్వం కనపడదు. ఎందుకని? ద్విమనస్కంగా ఉన్నాడు. ఉంటారా జనాలు ద్విమనస్కంగా? 2-3 ఆలోచనలతో ఉంటారు కదా. ఎదుటి మనిషితో మాట్లాడుతున్నట్టే ఉంటారు, ఇక్కడ ఫోన్ చూస్తూనే ఉంటారు. తెలీదా? మేధావి వర్గం ఉంటారు కొంతమంది. మనతో మాట్లాడుతున్నట్టు ఉంటారు, ఇలా 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 అంటానే ఉంటారు. ఏది మార్వాడి వాడు కనుక డబ్బులు లెక్క పెడతానే, చెప్పండి బాయ్ అంటాడు చూడండి. అలాగే లెక్క పెడతానే ఉంటాడు, ఇలా చూస్తూనే ఉంటాడు మనతో. అలా వీళ్ళు కూడా ఫోన్ చూస్తూనే ఉంటారు. మణిపూర్లో గొడవలు జరుగుతుంది. ఇక్కడ మణిపూర్ విషయం కాదు, ఇక్కడ ఉంది. ఇక్కడ వీళ్ళు చూసేది ఏదో చూస్తూ ఉంటారు. మణిపూర్లో గొడవలు జరుగుతుంది, అలాగే జరుగుతాయి అంటే ఇండియా అంతా. అదే ఇక్కడ మాట్లాడేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. కబీర్ దాస్ చాలా ఖచ్చితంగా చెప్పాడు. చేతిలో జపమాలు తిరుగుతూనే ఉంటుందంట, నోట్లో జపాలు వస్తూనే ఉంటాయంట, కానీ మనసు మాత్రం 10 రకాలుగా తిరుగుద్దంట. కారణం తెలియదు అంటాడు కబీర్ దాస్ కదా. మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి, మనుతో దశదిశా ఫిరై ఫిరుతో కారన్నాహి అంటాడు కబీర్ దాస్ కదా. కట్టోళ్ళకి అర్థం వద్దు అంటారా హిందీ? మీకు కూడా అర్థం వద్దులేండి, సగం సగం హిందీ వచ్చుగా దీనమ్మ గారికి. మనుషులు కూడా అలాగే అయిపోయారు, ద్విమనస్కంగా అయిపోయారు. ఎందుకు ఇది అంతా? గమనించండి, అంతా అవిశ్వాసం, అపనమ్మిక. దీని కారణంగానే మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల లేకుండా పోతుంది, ఆత్మీయ పరిపక్వత రాకుండా పోతుంది, అస్థిరంగా ఉండిపోతున్నాం మనం. అందుకని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, అట్టి మనుష్యుడు ఎలాంటి వాడంట? ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అంటే 2 పడవల మీద కాలు వేస్తే మనం గమ్యానికి చేరలేము. 2 పడవల మీద కాలేసామనుకో, ఎలాగైతే గమ్యానికి చేరలేమో, ఇటు అవ్వ కావాలి, బువ్వ కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి. ఇక పరలోకం ఎప్పుడు వెళ్తావు? ఇంకా ద్విమనస్కంగా ఉండటం అంటే ఇదే. గమనించండి, ద్విమనస్కంగా అంటే 2-3 ఆలోచనలు. అందుకని ప్రభువారు అంటున్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్ కదా. 2 చోట్ల ఉద్యోగం చేయగలవా అన్నానని ఒక ఆమె అంటది, చేస్తాను అన్నయ్య, మార్నింగ్ వాలంటీర్ ఉద్యోగం చేస్తాను, నా ఉద్యోగం నేను వెళ్తాను అంది. మార్నింగ్ వాలంటీర్ ఉద్యోగం చేస్తుందంట. వాలంటీర్ ఉద్యోగం అండి అది, వాలంటీర్ ఉద్యోగమా? ఇక నయ్యం, వాలంటీర్ కూడా ఉద్యోగం అనుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నారు. జనాలు తెలియదు ఏదైతే ఉద్యోగం, అంతేగా. అందుకని ఏ వ్యక్తి కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఇంకొకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు. దేవునికి సిరికి దాసులుగా
ఎందుకని? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. అందుకనే లోకాసు వార్తలో ముగ్గురు యేసు ప్రభువుని వెంబడించటానికి విభేదించి వెళ్ళిపోయారు. ఆయన చెప్పింది ఒకటే, నువ్వు వాటిని విడిచిపెట్టురా. ఆహా, వాళ్ళు వ్యసనపడి వెళ్ళిపోయారు. గమనించండి. అందుకని ఎప్పుడైనా సరే మనం ధనం వెంట పరిగెడతాం కాదు, ధనమే మన వెంట పరిగెట్టాలి. అదేనండి, మరి ధనం వెంట పరిగెట్టద్దు అన్నారు కదా, అవకాశాల వెంట పరిగెత్తచ్చా? అవకాశాల్లో నుంచే డబ్బులు వస్తాయిగా. అవకాశాల వెంట కూడా పరిగెత్తకూడదు. అందుకని ఏ వ్యక్తి కూడా దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఏంటి ఇలా ఉండటం? మళ్ళీ డ్యూయల్ సిమ్ అన్నమాట. 2 సిమ్ములు ఉంటాయి ఇక్కడ. గమనించండి. లవోదికీయ సంఘం కూడా అలాగే ఉందంట. మనకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కనిపించే లవోదికీయ సంఘం కూడా అలాగే ఉంది, ద్విమనస్కంగానే. అందుకని ఆయన ఏమంటున్నాడు? అయితే మీరు చల్లగా ఉండండి లేదా వెచ్చగా ఉండండి కదా. అయితే పూర్తిగా లోకంలో ఉండండి లేదా పూర్తిగా దేవునిలో ఉండండి. దేవునిలో ఉండటం అంటే మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. ఆయన అంత కష్టపడి రాజ్యాంగం రాసి చచ్చిపోయాడు, ఆయన విగ్రహం పిడబ్ల్యూడి గ్రౌండ్లో పెట్టారు కదా. ఆయన అంత కష్టపడి రాస్తే మనం మళ్ళీ రాసుకుంటాం మనకు మనం. మన సొంత రాజ్యాంగం, మన కుటుంబ రాజ్యాంగం రాసుకొని జనాలు ఇది ఇబ్బంది పెడతా ఉంటాం. ఆయన రాశాడుగా. మనం కూడా ఇలాగే దేవుని విషయంలో నియమ నిబంధనలు పెట్టుకుంటాం, ఇలాగ ఉంటేనే అని. అసలు అది ఉండదు పరిశుద్ధ గ్రంథంలో, వీళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి దీన్ని ఏమందాం ఇప్పుడు మనం? మనుషుల మాయోపాయం. ఇదంతా మనుషుల మాయ కదా, మనుషుల మాయ. ఉపవాసం ఉంటేనే బల్లారాధం కదా. అయితే ఉపవాసం అంటే తిండి మానేసి బల్లారాధనకు వచ్చేయచ్చు, మిగతా అన్ని చేయొచ్చుగా అనేగా నువ్వు చెప్పేది. మరి జనాలు అలాగే అయిపోయారు ఇప్పుడు. దేవుడిని హృదయాన్ని చూస్తాడా? నువ్వు మానేసావు అన్నం అది చూస్తాడా కదా. మరి అది కదా ఇంపార్టెంట్ దేవునికి. దాన్ని బట్టే కదా దేవుడు మనల్ని దీవించేది. కానీ అందరూ అలా చేశారు, మేము అలాగా చేయాలి. మేమంటే తాకట్టు పెట్టాంలేండి, పరిచర్య కోసం అవసరాల కోసం తాకట్టు పెట్టాం కాబట్టి బంగారం లేదు. ఇది సమర్పణ అనుకుంటే ఎలాగా? ఇదే సమర్పణ అనుకుంటే ఎలాగా? అంటే ఇక్కడ ఇంకా పెద్దది ఉండొచ్చా? ఇది ఇంకా కాస్ట్లీ ఏది ఉంటే అది, మరి దాన్ని కూడా వదిలేయాలిగా. నువ్వు ఇవి వదిలేసావు, ఇలా ఇలా అన్నావు, మరి ఇది ఇక్కడ పెద్దది కాస్ట్లీ ఏది ఉండొచ్చు, మరి ఒంటి మీద ఇంకా కాస్ట్లీ ఉండొచ్చు. ఇవన్నీ మనం పెట్టుకున్నాం సార్ కదా. అది అందుకని ఎన్ని మనుషుల మాయోపాయ. నువ్వు ఇచ్చానని చెప్పి ఇది ఇవ్వకపోతే నువ్వు దేవునికి కదా. ఇక్కడ చాలా ఉంది. ఇది ఇది డ్యూయల్ సిమ్ కాదు, ఇది ట్రిపుల్ సిమ్. ఇక్కడ చాలా ఉంది. అటు ఉద్యోగం చేయాలి, ఇటు వ్యాపారం చేయాలి, ఇటు కుటుంబాన్ని, అబ్బో ఇక్కడ చాలా నడుస్తున్నాయి. ఇక్కడ ఇది మల్టీప్లెక్స్. ఇది నువ్వు పీవీపీ అంటావు, పీవీఆర్ అంటావు, ఏదో ఒకటి, ఇది మల్టీప్లెక్స్. మరి ఎక్కడ లేదా సమర్పణ? మనం పెట్టుకున్నాం ఇవన్నీ అంతే. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చల్లగా ఉండాలి, వెచ్చగా ఉండండి. గమనించండి, 3వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను గమనించండి, నేను చదవండి, ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఇంకా ఆయనే విడిచిపెట్టేశాడు అనుకోండి. మనం ల్యాబ్ టెక్నీషియన్ ఉమ్మును కూడా టెస్ట్ చేయడానికి, ఆయనే వదిలిపెట్టేస్తే ఇంక వదిలిపెట్టేసినట్టే. ఇంకా ఎవడు పట్టించుకోవడం ఇంకా దేశం. ఇంకా ఆయన చేతుల్లో నుంచి కూడా వచ్చావంటే నిన్నెవరో ఏమో స్వేచ్ఛ స్వాతంత్రం నాకు ఇవన్నీ కావాలి అని చిన్న కుమారులాగా వెళ్ళిపోయావు అనుకో, ఇంక నిన్ను ఎవరు పట్టించుకోరు. మళ్ళీ నువ్వే తిరిగి రావాలి. అర్థమవుతుందా? తిరిగి ఎవరు వచ్చారు?
చిన్న కుమారుడే వచ్చాడు. వస్తే ఆయన కాదండు మళ్ళీ, అంతేనా? వస్తే ఆయన కాదండు. రాగానే ఆయనకి ఎంత సంతోషం అనిపించిందో తండ్రికి. తండ్రి మనస్సు అది. ఎంత సంతోషం అనిపించింది. చింపిరిగా ఉన్నాడే అని పట్టించుకోవాలా. ఆహా, అర్రే ఇలాగైపోయాడేంటి, గడ్డం పెరిగిపోయింది అనుకోలా. ఆహా, రాగానే కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, చెప్పులు తొడిగిచ్చాడు, ఉంగరం తొడిగిచ్చాడు. అబ్బో, చాలా హడావుడి చేశాడు. అందుకనే ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఏ మాత్రం కూడా తోసేసేవాడు కాదు. హల్లెలూయా. అందుకనే గమనించండి. అయితే మనము చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉండటానికి వీల్లేదు, ద్విమనస్కంగా ఉండటానికి వీల్లేదు. రాజుల గ్రంథంలో కూడా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక ధర్మ సందేహం ఎదురైంది అక్కడున్న ప్రజలకి. అప్పుడు ఏలియా అంటున్నాడు, గమనించండి, మీరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించి ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. మీరే డిసైడ్ చేసుకోండి అంటున్నాడు ఏలియా ఆ రోజున. యెహోవాయే దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును మీరు ఆరాధించండి. ఎందుకు కాసేపు ఇటు ఉంటారు కదా? ఎందుకు మార్చి నెల మొదట్లోనేమో గుడారాల పండుగలో ఉంటారు, ఏప్రిల్ 20వ తారీఖునేమో శ్రీరామనవమి పందిరిలో ఉంటారు, ఎందుకు ఇలాగా అంటున్నాడు ఆయన. కాదండి, అక్కడంటే అక్కడ అదేనండి, ఇక్కడైతే పానకం అండి, ఇక్కడ ఇదేనండి. పర్లేదు కదా. ఇంకా దారుణం ఇంకోటి చెప్పనా? మన 10:30కి అయిపోద్ది కదా, 10:15కి 10:20కి అయిపోద్ది కదా ఆరాధన. 10:30 నుంచి ఇంకొక ఆరాధన ఉంటే అక్కడ కూడా కనిపిస్తారు జనాలు. ఎందుకురా బాబు, ఏంట్రా ఈ శ్రమ? నువ్వు ఏదైనా ఒక బోధకు కట్టుబడి ఉండు కదా, ఒక వాక్య విధానానికి కట్టుబడి ఉండి ఎందుకు ఇంత ప్రయాస? అసలు ఏంటి అటోకాలు ఇటోకాలు, ఎందుకు ఇదంతా గోల కదా? పోనీ నిన్ను గుర్తుపట్టకుండా కనీసం షర్టు మార్చుకొని వెళ్ళు. నువ్వేం అదే షర్టు నాకు కనపడతావు, మళ్ళీ తర్వాత అక్కడ కూడా కనపడతావు, మరి ఏమనాలి నిన్ను? ద్విమనస్కంగా ఉండటం, రెండు ఆలోచనలు. అందుకని యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి అని ప్రకటన చేయగా ఇక వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గమనించండి. ఇంకొకటి, సందేహపడే వారికి ఏమీ దొరకదు. ఆ తర్వాత 8వ వచనంలో యాకోబు అంటున్నాడు, గమనించండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, గనుక సందేహించుటను బట్టి ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. గమనించండి, ఏమైనా దొరుకుదేమో అని చెప్పి తలంచుకోకూడదు. ఎందుకని నీకు సందేహం ఉందిగా, ఈ సందేహాన్ని బట్టి, అనుమానం, అపనమ్మిక, అవిశ్వాసాన్ని బట్టి ప్రభువు నుంచి మనం ఏమీ పొందుకోలేము. అందుకనే సందేహించే వారికి ఏమీ దొరకదు. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 6వ వచనంలో మనం చదువుతాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. సేవకుడు కానుకలు ఎక్కువ ఇచ్చేవారిని ప్రేమిస్తాడేమో కానీ దేవుడు విశ్వాసం ఎక్కువ ఉన్నవారిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, కాబట్టి మనం దేవుని ప్రేమను పొందుకుందాం కదా. సేవకుడు కొంతకాలం భూమి మీద ఉంటాడు, వెళ్ళిపోతాడు, అంతేగా కదా. సతీష్ గారు కొంతకాలం ఉంటాడు, ఆ చెక్క బొక్క ఏదో ఒకటి ఇస్తాడు, ఒక డైరీ పంపిస్తాడు, లేకపోతే నిన్నే కొనుక్కోమంటాడు, కొనుక్కుంటావు. కానీ దేవుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప మన మీద ఎప్పుడు ఉంటుంది. అందుకని విశ్వాసం కలిగి ఉండాలి. చిన్నపాటి అనుమానం కూడా దేవుడి నుంచి మనం అద్భుతాలను పొందుకునే అవకాశాన్ని మన నుంచి దూరం చేస్తుంది. ఈ అపనమ్మిక, ఈ అవిశ్వాసము, ఈ సందేహాలు, ఈ అనుమానాలు మనల్ని ఇంకా దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుకని 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు పౌలు భక్తుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడని
ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి ఫలము ఇస్తాడని నమ్మాలి కదా. ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఆయన ఫలము ఇస్తాడని నమ్మాలి కదా కదా. చనిపోయి తిరిగి లేస్తానన్నాడు. ఏం జరిగిందని వెతుక్కుంటా వచ్చారు, వారికి కనిపించాడా? కనిపించలేదా? అందులో కనిపించలేదేమో, అందుకని ఆయనని ఇల్లు గ్రహించలేదు. తోటమాలేమో అనుకుని ఆయన్ని, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు నీకు తెలుసా? ఎంతకు ఆయనే వాళ్ళకి కనిపించాడు ఆయన. అందుకని ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని తోసివేసేవాడు కాదు. ఆయన నిరంతరం కూడా చాచిన చేతులతో ప్రతి వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఈ క్షణమైనా తెలుసుకొని నా వైపు తిరుగుతారేమో, ఇప్పటికైనా నా మార్గంలోకి వస్తారేమో, వారికి ఉన్న అవిశ్వాసాన్ని, అనుమానాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తారేమో అని ఆయన నిరంతరం మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఇటువంటి అవిశ్వాసం వలన మనం ఎంతకాలం పోగొట్టుకుంది చాలు. ఇక మీదట విశ్వాసం కలిగి ఉందాం, ఆయన్ని నమ్ముదాం. ఈ నమ్మికను బట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. వాస్తవానికి తోమా అలా అంటలేదు. ఏమంటున్నాడు? నేను నమ్మను అంటున్నాడు. మనం అలా ఉండకూడదు. ఆ రీతిగా ఎప్పుడైతే మనం ఆయన్ని పూర్తిగా నమ్ముతామో, విశ్వసిస్తామో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో గొప్ప మేళ్లను మనం చూస్తాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, సహాయము చేయండి, మీ కృపతో నింపండి అయ్యా. నాయనా, అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మికను బట్టి మేము అనేక సార్లు ప్రభువా మిమ్మల్ని గాయపరుస్తూ ఉన్నాం. తోమా ఎలాగైతే మీ గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అంటున్నాడు, మేము కూడా ఈ అద్భుతాలు జరిగితేనే మేము నమ్ముతాం అనే పరిస్థితుల్లో ఉన్నాం. మా విధేయతలను మన్నించండి, క్షమించండి. ప్రతి ఒక్కరిని మీ కృపకప్ప చెబుతూ ఉన్నామయ్యా. వారిని దీవించి ఆశీర్వదించండి. విశ్వాసములు అంతకంతకు ఎదిగే కృపను దయచేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.